మంచో చెడో మొత్తానికైతే నరేంద్ర మోదీ గారు అయితే అందరి కీళ్లు ఇరిచేశారని చెప్పొచ్చు. భారతదేశంలో ఉన్నటువంటి కుహనా మేధావులు ఈ రోజు ఒక్కటవ్వాల్సి వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఒమర్ అబ్దుల్లే పాకిస్తాన్ కి కౌంటర్ ఇచ్చే పరిస్థితి వచ్చింది షహబాజ్ కి. ఇప్పుడు భారతదేశంలో జరిగినటువంటి ఈ పహల్గామ్ లో జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో అది దురదృష్టకరమైనటువంటి దాడి. ఇక్కడ మనం ఇప్పుడు మన నిజాయితీని నీతిని నిరూపించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. మనపై మళ్ళీ నిందలు మోపుతుంది భారత్ అని షహబాజ్ మాట్లాడడం జరిగింది ఒక మీటింగ్ లో, పాకిస్తాన్ లో జరిగినటువంటి ఒక మీటింగ్ లో. ఆ మీటింగ్ కి ఇప్పుడు ఒమర్ అబ్దుల్లా కౌంటర్ ఇస్తూ ఏమంటున్నాడంటే, నింద కాదు, మీరు చేసినటువంటి పని మేము విమర్శిస్తున్నాం. మీరు చేసినటువంటి పనే దురదృష్టకరమైనటువంటి పని ఏంటంటే మీరు చేసి మళ్ళీ మేము చేయలేదని ప్రతిసారి చెబుతూ ఉన్నారంటూ ఒమర్ అబ్దుల్లా అయితే షహబాజ్ పై విరుచుకుపడ్డాడు. ఒక విధంగా అది లోపల మనస్ఫూర్తిగా విరుచుకుపడ్డా, మీడియా కోసం విరుచుకుపడ్డా, ఇప్పటికే భారత ప్రజలందరూ కూడా అతన్ని తిడుతున్నారు. ఈ ఎలక్షన్లు రావడం, ఎలక్షన్ వచ్చిన తర్వాత మీ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత జమ్మూ కాశ్మీర్ లో మళ్ళీ ఉగ్రదాడులు జరుగుతున్నాయని అందరూ విమర్శిస్తుంటే సోషల్ మీడియా అందరూ కూడా విపరీతంగా తిట్టిపోస్తుంటే ఏం చేయాలో అర్థం కాక ఒమర్ అబ్దుల్లాకి అయితే అర్థమైంది, నాపై చాలా విమర్శలు వస్తున్నాయి. నాన్ని అసలు ముఖ్యంగా బైసరన్ ప్రాంతం ఎందుకు పర్యాటకులకి అనుమతి ఇచ్చారు, అది కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా కేంద్ర ప్రభుత్వమే డైరెక్ట్ గా చెప్పేసింది కదా మీడియాకి, మాకు ఆ విషయం తెలియదు, మీరు ఏమైనా అనుకోండి, మాకు ఆ విషయం అయితే తెలియదు, అది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది, రాష్ట్ర ప్రభుత్వం మాకు చెప్పలేదని చెప్పింది. ఇప్పుడు ఈ బైసరన్ విషయంలో ఇప్పుడు ఒమర్ అబ్దుల్లా సమాధానం చెప్పాలి. కాబట్టి ఇప్పుడు షహబాజ్ మీద విరుచుకు పడుతున్నాడు, నా పరిస్థితి ఇక్కడ బాగలేదు, నీ కౌంటర్లు వేస్తే కానీ లాభం లేదన్నట్టుగా ఇప్పుడు వాళ్ళు కౌంటర్లు వేసుకునే పరిస్థితికి వచ్చారు. అంటే కరెక్ట్ గా సరైనటువంటి నాయకుడు ఉంటే ఇప్పుడు అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చారుగా. ఇక్కడ మన లోపల వాళ్ళకి నిజంగా మనసులో ఉందా లేదా పక్కన పెడితే బయటకైతే వచ్చారు కదా. మరికొన్ని ఇలాంటి 370 రద్దులు మరికొన్ని చేస్తుంటే అందరూ వస్తారు. కాకపోతే కశ్మీర్కి ఎప్పుడూ కూడా ఎలక్షన్లు జరగకూడదు, అది రాష్ట్రపతి పాలన కిందే ఉండాలి. అది రాష్ట్రపతి పాలన లేకపోతే ఇలాగే ఉంటది. ఖచ్చితంగా ముక్త కంఠంతో అందరము కూడా రాష్ట్రపతి పాలన అని తీసుకురావడానికి మనం ప్రయత్నం చేయాలి. లేకపోతే మనం ఇక్కడ బ్రతకలేం. అది తలకాయ నొప్పి వస్తే ఎట్లా ఉంటది, ఇక్కడ తలకాయ నొప్పి వచ్చింది అనుకోండి మొత్తం ఒళ్ళంతా శరీరం మొత్తానికి పాకేస్తుంది, అంటే మనం ఏం చేయలేం. అలాగే జమ్మూ కాశ్మీర్ ఈ రోజు ఏదైనా దెబ్బ తగిలితే, జమ్మూ కాశ్మీర్ లో ఏదైనా ప్రమాదం జరిగితే, జమ్మూ కాశ్మీర్ లో ఏదైనా నష్టం జరిగితే అది భారతదేశం మొత్తం పాకుతుంది. కాబట్టి మనం అక్కడ రాష్ట్రపతి పాలనే తీసుకురావాలి.